Now he started. Hello guys, we are going to Whistler today. Come. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వీఆర్ 50K ఫ్యామిలీ నా. నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటి ఎక్కడికి ఇంత పొద్దున్నే సాటర్డే రోజు పరిగెత్తుతున్నాను అని అనుకుంటున్నారా? సారీ, మీరు ఎట్లా అనుకుంటారు? ఈరోజు సాటర్డే అని మీకు కూడా తెలియదు కదా, నేను చెప్తానే కదా. సో ఈరోజు సాటర్డే అనమాట. ఎందుకు పొద్దున్నే ఎక్కడికి బయటకు వెళ్తున్నాను అని అనుకుంటున్నాను. సో సాటర్డే వచ్చింది, మేము ఒక బయటికి వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసుకున్నాము. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను వీక్ డేస్లోనేమో అసలు పొద్దున్నే లేవు, వీకెండ్స్లో మాత్రం పొద్దున్నే లేచి కూర్చుంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే. మనం వచ్చేసి విజ్లర్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ నియర్ వ్యాంకోవర్. ఇది వచ్చేసి 1.5 hours డ్రైవ్ అనమాట. మధ్యలో మేము వచ్చేసి స్క్వామిష్ దగ్గర ఆగాము. ఫుల్ వర్షం పడుతుంది. నేను అసలు ఇంత వర్షం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వింట్రీ మిక్స్ అనుకున్నాను, అండ్ కొంచెం ఒకవేళ లైట్గా పడుతుంది మేము వెళ్ళేసరికల్లా ఆగిపోతుంది అనుకున్నా కానీ బట్ ఇట్ డిడ్ంట్ స్టాప్. చూడండి, మీకు ముందు చూపిస్తా. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో. లాస్ట్ టైం వీడియోస్ నాకు చూసుంటే మీరు మంచి క్లియర్ స్కై, క్లియర్ మౌంటైన్స్ కనిపించాయి, బట్ ఇప్పుడు కనిపించట్లేదు. అసలు ఈ వర్షం చూస్తేనే చాలా డిప్రెస్డ్ అనిపిస్తుంది నాకు. సో స్క్వామిష్లో డ్రింక్ తీసుకున్నాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్ ఫ్రమ్ టిమ్ హార్టన్స్. ఇది తాక్కుంటూ ఇంకొక వన్ అవర్లో మేము జాఫ్రీ లేక్కి వెళ్తాం. హోప్ అక్కడ వర్షం పడకుండా ఉంటుంది అని చెప్పి. అలా కొంచెం విజ్లర్కి దగ్గరలోకి వచ్చాము. అసలు ఇక్కడ చూసినట్లయితే వింట్రీ మిక్స్ అని చూపించింది అనమాట వెదర్ యాప్లో. అంటే వర్షం అండ్ స్నో రెండు మిక్స్ అయి పడుతుంది రైట్ నౌ. అసలు మేము యాక్టివిటీస్ చేయడానికి ఈరోజు కూడా కుదురుతుందో లేదో. మేమైతే టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాం. చూడాలి ఎట్లుంటుందో ఏంటో. ఈసారి కూడా ఇక కుదరకపోతే ఇంకొకసారి అసలు ట్రై చేయను కూడా నేను చేయడానికి. అస్సలు ఫుల్ స్నో అంటే స్నో పడుతుంది అనమాట. రెయిన్ కొంచెం తగ్గింది, ఓన్లీ స్నో మాత్రమే పడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకంటే అసలు మేము వచ్చే దారిలో రావాల్సిన టైం కంటే లేట్ అయింది. ఎందుకు మధ్యలో ఇట్లా క్రాషెస్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఏదో క్రాష్ అయినట్టుంది. ఇట్స్ షోయింగ్ రెడ్. మన మ్యాప్స్లో చూస్తే రెడ్ కనిపిస్తుంది మొత్తము, అండ్ ముందు కూడా వెహికల్స్ అన్నీ ఆగినాయి. నేను వెదర్ కండిషన్స్ చేంజ్ అయితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసాలే కానీ చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మాత్రం వర్షం పడట్లేదు, ఓన్లీ స్నో పడుతుంది అనమాట. అండ్ మేము వెళ్ళాలనుకున్న జాఫ్రీ లేక్, బట్ రోడ్స్ అయితే అస్సలు క్లీన్ చేయలేదు. మీరు వెనకాల చూస్తే రోడ్స్ మొత్తం ఇట్లా స్నో పడి ఉన్నాయి. అందుకని మేము విజ్లర్లో ఆగిపోయాము. ఓ గాడ్, సో ఇప్పుడు వచ్చేసి మెక్డానల్డ్స్లో ఉన్నాము. యాజ్ యూజువల్ మెక్డానల్డ్స్కి ఎందుకు వస్తామో మీకు తెలుసు కదా, నా పాత వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైద్ది. సో మెక్డానల్డ్స్లో మెక్గ్రిడిల్ అనేది మాకు చాలా ఇష్టం అనమాట. బట్ మెక్గ్రిడిల్ ఉంటుంది అని అనుకోవట్లేదు, ఎందుకంటే అది 11 వరకే ఉంటుంది. ఏదన్నా తినేసి మనం లోపలికి వెళ్దాం విజ్లర్లోకి. అసలు బయట ఎట్లుందో చూస్తున్నారా? అసలు చూడండి ఎంత స్నో పడుతుందో. రోడ్స్ కూడా క్లియర్ చేయడానికి కూడా లేదు, పడుతూనే ఉందన్నమాట స్నో. స్నో అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మేబీ నా ఫ్రెండ్స్ అందరు ఏమంటారంటే స్నో కొన్ని రోజులే చూడడానికి బాగుంటుంది అని చెప్పి. బట్ నేను అన్ని రోజులు ఉండట్లేదు కాబట్టి నాకు స్నో అంటే అంత పిచ్చి అనుకుంటా. ఒకవేళ నేను కనుక రోజు స్నో ప్లేసెస్లోనే ఉంటే మేబీ బోర్ కొట్టేస్తుందేమో. నేను ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చా అంటే, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ మెక్డానల్డ్స్లో వాళ్ళు తింటున్నారు, బట్ నేను ఈరోజు ఫాస్టింగ్ అనమాట. సో అందుకని జస్ట్ నేను కాఫీ తీసుకున్నా. ఆ కాఫీ ఏమో ఆల్రెడీ కార్లో ఉండిపోయింది, అది తీసుకోవడానికి బయటకు వచ్చా. ఇంకా లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన కార్ ఇక్కడ పెట్టాము, చూసారా అసలు స్నో ఎట్లా కట్టేసిందో ఇప్పటికిప్పటికే. లెట్ మీ గ్రాబ్ మై ఐస్ కాఫీ. గాడ్,
దిస్ ఇస్ మై ఐస్ కాఫీ. ఇందులో కూడా కాఫీలో స్నో పడేలాగుంది. లెట్ మీ జస్ట్ గో బ్యాక్ టు మెక్డానల్డ్స్. ఐస్ కాఫీ టిమ్ హార్టన్స్ నుంచి తీసుకొని మెక్డానల్డ్స్లోకి వెళ్ళి తాగుతున్నా నేను. ఇంత చలిలో అమ్మో, ఓ మై గాడ్, ఆ స్టెప్ చూడలేదు నేను అసలు. ఇప్పుడు కనుక నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఉంటే ఖచ్చితంగా తిట్టేవాళ్ళు, కింద చూసుకోవా అని చెప్పి. మమ్మీ కూడా అస్సలు మాటలు రావట్లేదు. మమ్మీ కూడా తిట్టిద్ది అనమాట, వీడియో చేసేటప్పుడు కొంచెం పైన కింద చూసుకో అని చెప్పి, వీడియో చూస్తే మాత్రం. సో వీఆర్ గెటింగ్ రెడీ టు డూ సమ్ స్నో యాక్టివిటీస్ నౌ. అసలు చూసారా ఎంత బాగుందో, కంటిన్యూస్ స్నో పడుతూనే ఉంది. వి జస్ట్ నౌ స్టార్టెడ్. ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం చూడండి. స్లెడ్స్ పట్టుకొని వచ్చినాం ఈసారి, స్లెడ్డింగ్ అన్నా చేద్దామని చెప్పి. అప్పుడే నాకు చలి అయితే స్టార్ట్ అయింది, నా చేతులు మండుతున్నాయి కూడా ఆల్రెడీ. నేను ఈ వీడియో తీయాలి అంటే నేను 2 గ్లౌజెస్ లైక్ ఒక గ్లౌజ్ తీసేసేయాలి, కానీ అట్లా బేర్ హ్యాండ్స్తో నేను వీడియో తీయడానికేమో నాకు రావట్లేదు చలికి. టఫ్ జాబ్ అనే చెప్పాలి. హాయ్, ఆర్ యూ రెడీ? We are so ready, we are so excited to do sledding, skating, tubing and all, whatever they have, right? One dash tennis tomorrow, right? Oh my god, see this, how beautiful it is. Actually, we can't sledge here. Not here, we can go to the mountain area. Oh, is it going through this way? Yeah. There is the Olympic symbol. Where? Oh, To sit here. I want to sit there. You know, in your childhood, do you like to do this with the Yeah. I remember that. I think we have to go that way, I'm not sure. He knows very well. ఎటు వెళ్ళాలి మనము? To go to village, you have to go this way. That is the skating. But to the mountain, Mountain this way. We have to go right from there. right or left? Right. I don't know, I'll follow you. How do you feel, guys? How do you feel? Did I lock the car? Huh? Did I lock the car? Just lock it once again. So cool. ఈ స్లెడ్ చూసారా, నా ఎత్తు ఉంది ఇది. మా ఫ్రెండ్ అట్లా వేసుకొని వెళ్తున్నాడు కదా అని చెప్పి ఇట్స్ అ నైస్ ఐడియా అని నేను కూడా అట్లా వేసుకున్నా. బట్ అతనికి మంచిగా ఉంది, నాకేమో ఇంత హైట్లో ఉంది. నా కాళ్ళకు తగులుతుంది. ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. మీరు లాస్ట్ టైం ఒకవేళ మీరు నా లాస్ట్ టైం విజిలర్ వీడియో చూడకపోయి ఉంటే ఐఎమ్ గోనా ట్యాగ్ దట్ వీడియో హియర్. ఈ ప్లేస్లో లాస్ట్ టైం మేము స్కేటింగ్ చేసామన్నమాట. అస్సలు ఎంత ఫన్ ఉంటుందంటే, స్కేటింగ్ రాకపోయినా కానీ వి ట్రైడ్. మళ్ళీ స్కేటింగ్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ అయితే స్లెడ్ తీసుకొచ్చాం కదా, అక్కడ స్లెడ్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి స్కేటింగ్ చేద్దాము. సో ప్రెజెంట్ అయితే మేము గండోలా దగ్గరకు వచ్చామన్నమాట. అసలు టూ మచ్ స్నో పడుతుంది. యాక్చువల్గా ఈ టూ మచ్ స్నోలో ఓకే, ఈ స్నోలో ఓకేలే, కానీ కాకపోతే అసలు గ్యాప్ లేదనమాట. అట్లున్నారు జనాలు. లుక్ ఎట్ మై బ్యాక్. అసలు నా వెనకాల చూడండి ఎంతలున్నారు ఆన్ ద మౌంటైన్. అసలు యూజువల్గా నేను లాస్ట్ టైం ఇక్కడ స్లెడ్డింగ్ చేసినట్టు గుర్తు నాకు. బట్ ఇప్పుడు మేము ఎక్కడ చేయాలో ఏమో ఒక ప్లేస్ ఎత్తుక్కోవాలి. వీఆర్ సర్చింగ్ ఫర్ అ ప్లేస్. చూసారా, సో స్నోయి. ఇక్కడ మనకి చాలా రెంటల్స్ కూడా దొరుకుతాయి. స్కీయింగ్ చేసే వాళ్ళకి కానీ స్లెడ్స్ రెంటల్స్ దొరుకుతాయి లేదో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం స్కీయింగ్ చేసే వాళ్ళే.
ఎక్కడ స్కీయింగ్ చేయడానికి ప్లేస్ లేదు, సారీ స్కీయింగ్ అంటున్నాను, స్లెడ్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు. సో ఇక్కడ ఒక ఫ్రీ గండోలా రైడ్ ఉంటుంది కదా, what happened? We can't Carry the sled? to the But then top. they can keep it. If Yeah. Let's just, okay, do we need to pay for that? Are they safe? They say, it's the staff, right? Yeah, okay, then we can keep it and just ride the gondola. yeah. Let's just experience I that. was asking where we are going. We just told Tube Park because somebody was telling Tube Park. Okay, did she said okay? Yeah. Yeah, she said okay. Let's go. We This can't is not take this allowed. one to the Yeah. top, so she will keep it here. Okay. And we can go to two park. సో ఫ్రీ గండోలా రైడ్ ఉంటే ఇప్పుడు అది ఎక్కుతున్నాం అనమాట, ఎందుకంటే మేము స్లెడ్డింగ్ చేయడానికి ఎలో లేదు. We have to keep it. And then you just take the first one. వాళ్ళు మా స్లెడ్స్ తీసుకున్నారు, I mean, come back and వాళ్ళంటే అక్కడ పెట్టుకుంటారట స్లెడ్స్ నాట్ అలౌడ్ అంట గండోలాలోకి, అందుకని ఇంకా అది వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడైతే మేము గండోలా రైడ్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తాం. Oh God! Ooh! We got the gondola, but it was covered with full of snow. గండోలా అంటే కేబుల్ కార్ అన్నమాట. ఒక మౌంటైన్ మీదకి వెళ్ళడానికి ఒక వైర్కి ఒక క్యాబిన్ అటాచ్ చేసి ఉంటుంది, సో దాన్ని కేబుల్ కార్ అని అంటారు. సో మనము కెనడాలో చాలా ప్లేసెస్లో ఇవి గండోలా రైడ్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా వ్యాంకోవర్ విజ్లర్లోని బ్లాక్ కోమ్ మౌంటైన్ మీద వెళ్ళే ఇది గండోలా రైడ్ మాత్రం చాలా ఫేమస్. కింద నుంచి గండోలా తీసుకొని ఫ్రీ గండోలా పైకి వచ్చాము. ఇక్కడ ట్యూబ్ పార్క్ ఉందన్నమాట, మనం ట్యూబింగ్ చేసేది ఇక్కడే. సో అసలు చూస్తున్నారా ఎంతగానం స్నో పడుతుందో. Need to go up for the two park. We have to read the instructions. ఎంత బాగుందంటే అంత నచ్చింది నాకు స్నోలో ఉండడం. తట్టుకోలేను కానీ నన్ను ఉండాలి. నాకు స్నో అంటే ఎంత ఇష్టమో, యూ కెన్ సీ దట్ ఇన్ మై ఫేస్. I need the food, but I'll take my hands out. Then ఇక్కడ గండోలా ఉంది, ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి గండోలా వెళ్తుంది అనమాట. బట్ మనకి ట్యూబ్ పార్కింగ్ ఇక్కడే ఉందని చెప్పి మనం ఇక్కడ దిగేసాము. బాగుంది కదా, చాలా మంది స్కీయింగ్ చేస్తున్నారు. మేము అసలు ఏది చేయలేకపోతున్నాం, ఏ యాక్టివిటీ. అట్లీస్ట్ ఇంకా స్నో ట్యూబింగ్ అన్నా కానీ ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం, సంతోషం. మేము జాఫ్రీ వెళ్తామేమో అనుకొని 2 o'clockకి స్నో ట్యూబింగ్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి వచ్చేసరికి ఎట్లయినా లేట్ అవుతుందిలే, 2కి పెట్టుకుంటే బెస్ట్ అని అనుకున్నాము. బట్ మేము జాఫ్రీకి వెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ స్నో పడుతుంది, అసలు రోడ్స్ ఏమో క్లియర్ చేయలేదుగా. విజిలర్లోనే ఉండేసరికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ యాక్టివిటీకి ఏదో ఒక ఇష్యూ.
ఏదో ఒకటి చెప్తున్నారు. See this? What happened? ఇక్కడ కార్స్ చూస్తున్నారా? ఇక్కడ Lily, don't go so close. యా వెరీ నైస్ లొకేషన్. నా వెనకాల స్నో ట్యూబింగ్ పార్క్ ఉంది, బట్ ఇట్స్ క్లోజ్డ్. 4th టైం కూడా క్లోజ్ ఉంది. No, it was for one, but they refunded us, but they asked for a refund option. I guess you don't do same day. ఎందుకు ప్రతిసారి ఇట్లానే అవుతుంది? ఎప్పుడు నేను స్నో ట్యూబింగ్ చేద్దామన్నా కానీ ఇదే అవుతుంది అనమాట. ఇంత లాంగ్ వచ్చి నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ వితౌట్ డూయింగ్ స్నో ట్యూబింగ్. సో సాడ్. సో వెనకాల కనిపిస్తుంది కదా, అదే స్నో ట్యూబింగ్ ప్లేస్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ తీసుకొని అటు సైడ్ అక్కడ ఒక హట్ కనిపిస్తుంది కదా, ఆ హట్లోకి వెళ్ళి మన రిఫండ్ మనం తెచ్చుకోవాలి. ఆర్ ఎల్స్ మనం ఒకవేళ ఇంకొక రోజు వద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళ డేకి మూవ్ చేస్తారు. బట్ నేను ఇంత దూరం మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు కాబట్టి ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ మై రిఫండ్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి రిఫండ్ తీసేసుకుందాం. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది. పీపుల్ హూ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో, దిస్ ఇస్ ఫర్ యూ. Okay. Thank you so much for the 50k subscribers. I made it. You know I'm so tired. నేనైతే చాలా అంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. స్నోలో ఉండి 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 ఒక్క పని కూడా చేయలేదు. స్నో ట్యూబింగ్ కూడా క్లోజ్ కదా, స్లెడ్డింగ్ చేయడానికి లేదు. ఇప్పుడు మేబీ స్కేటింగ్ దగ్గరికి వెళ్తున్నాము, చూద్దాం. అసలు స్నో పడినట్టే ఉంటుంది. చూసారా నా వెనకాల? ఫుల్ క్రౌడెడ్ ఉంది ఇంత స్నో ఉన్నా కానీ. మీరు చూసినట్లయితే చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఇంత స్నో పడుతుందని ఎవ్వరూ ఆగని కూడా ఆగలేదు, అందరూ వచ్చారు. బట్ మేమే కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదేమో అనిపిస్తుంది. ప్లాన్ చేసుకున్నాం బట్ స్టిల్ ఈ స్నో వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు మేమైతే వెనక్కి వెళ్తున్నాము. మేము మంచిగానే అంతా ప్లాన్ చేసుకొని వచ్చాంలే కానీ బట్ వెదర్ చెక్ చేసుకుంటే ఫస్ట్ క్లౌడీ అని కనిపించింది. బట్ కొంచెం దూరం స్టార్ట్ అయిన తర్వాత చూస్తే మొత్తం ఫుల్ స్నో ఉంది. అసలు చూడండి ఇక్కడ అంతా ఎంత స్నో పడుతుందో. అందరు స్కీ బోర్డులు పట్టుకొని తిరుగుతుంటే నేను మాత్రం స్లెడ్ బోర్డు పట్టుకొని తిరుగుతున్నాను స్లెడ్డింగ్ చేయాలి అని చెప్పి. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను స్కీయింగ్ చేయాలి. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వెనకాల ఉన్న స్టోర్లోకి వెళ్ళి సోవెనర్స్ తీసుకుందామని ట్రై చేశారు. బట్ ఎంత ఉన్నాయి తెలుసా ఇప్పుడు సోవెనర్స్? $10 or $12 చెప్తున్నారంట. లాస్ట్ టైం నేను తీసుకున్నది 5.6 ఎంతో ఉండే, $6 ఉండే అన్నమాట. బట్ ప్రైజెస్ అయితే చాలా వరకే పెంచేశారు. ఈ విలేజ్లో ఉన్న షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటి అంటే అందరూ ఇందులో తొంగి చూస్తూ ఉన్నారు. ఏంటా అని చెప్పి నేను కూడా వచ్చాను చూద్దామని. ఇక్కడ ఏముందంటే లుక్ ఎట్ యువర్ ఐరీస్ అనమాట. మన బాల్ ఉంది కదా, ఐ బాల్, అది చూసుకొని ఏ కలర్ అనేది మనం తెలుసుకొని కావాలంటే మనం అది ఫోటో తీయించుకొని ఇట్లా చేంజ్ చేయించుకోవచ్చు. అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ చైన్ అయితే ఏం చేయించుకోవట్లేదు కానీ జస్ట్ నా ఐరీస్ ఎట్లుంది అనేది చూసుకుంటున్నా. అసలు చూసావా నా ఐరీస్? ఓ మై గాడ్, ఎంత క్లియర్గా అనిపిస్తుంది తెలుసా? Can you again? See, I can see so clearly. Hi. This mirror magnifies your eyes 10 times, and then with our camera, we magnify your eyes 100 times. We Oh, also offer free trial to see how your eyes looks like up close. just like, do I get that picture?
You need to purchase it if you want to get it. Oh, that's okay. We are good. Ready? Wait. Okay. Okay. Ready? At least oh God. At least I should sled like this. కొన్నాను కాబట్టి అట్లీస్ట్ ఇట్లన్నా చెయ్యాలి. అందరు చూసి నన్ను నవ్వుతారేమో అడ్డదిడ్డం ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాను నేను. ఓకే దట్స్ ఇనఫ్. ఓకే చాలు చాలు. Wow. Oh my God. Oh! That's nice. చాలా బాగుంది. Okay. Now guys, tell me, how was your feeling? It was too much of snow, but it was fun. This is some kind of different kind of experience. Yeah, for sure. It's too much snowing outside. You can see. Come on, hands. అస్సలు మా హ్యాండ్స్ కొంచెం కూడా పనిచేయట్లేదు. అంత టూ మచ్ స్నో ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాం. వచ్చిన దానికి ఒక పని కూడా ఏం అవ్వలేదు. బట్ వీ హ్యాడ్ ఫన్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినట్టుందన్నమాట. జస్ట్ ఉన్న దాంట్లోనే లైక్ చిన్నగా స్లెడ్ చేసాము, స్నో ట్యూబింగ్ ఫ్రీ గండోలా రైడ్ తీసుకున్నాము, స్నో ట్యూబ్ పార్క్ దగ్గరికి వెళ్ళాము. బట్ నేను అసలు ఇక్కడికి వచ్చింది ఆ 50K సబ్స్క్రైబర్స్ అని రాసి వీడియో తీసుకోవడానికి వచ్చినట్టు నాకు అనిపించింది. మేము ఇంకా స్కేటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు ఓపిక లేదు. మేము పైన ఒక థిక్ లేయర్ ఆఫ్ జాకెట్ వేసుకున్నా కానీ అస్సలు మొత్తం తడిచిపోయింది. నాది లోపల ఉన్న జాకెట్ కూడా అంత తడిచిపోయింది అనమాట. అంత వెట్ అయిపోయినాం అసలు, అంత టూ మచ్ స్నో. ఇప్పుడు కనిపిస్తుంది snow. ఇప్పుడు మేము కార్లోకి ఎక్కి ఒక 5 minutes అవుతుంది. మమ్మల్ని మేము వార్మ్ చేసుకుంటున్నాం. కార్ సీట్స్ అన్నీ వార్మ్ చేసేసుకొని మా హ్యాండ్స్ నంబ్ అయిపోయినాయి కదా, మమ్మల్ని వార్మ్ చేసుకున్న తర్వాతకి మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. వ్యాంకోవర్ వెళ్తాం అనమాట. ఎందుకంటే తొందరగా చీకటి పడిపోతుంది అండ్ అందరూ ఇదే టైంకి స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళేసరికి కూడా మధ్యలో చాలా ట్రాఫిక్ ఉండొచ్చు. సో తొందరగా స్టార్ట్ అయ్యి వెళ్తే బెస్ట్. చీకట్లో కంటే కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే వెళ్తే ఇంకా మంచిది కదా అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికీ మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అవుతుంది. ఇంకా గ్లాసెస్ మీద అయితే స్నో అస్సలు కరగలేదు. నా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదన్నా స్నాక్ తిందాము అని చెప్పి నేనైతే మెక్డొనాల్డ్స్లో ఒక జూనియర్ చికెన్ తీసుకున్నాను. అండ్ మేమైతే వ్యాంకోవర్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. విజ్లర్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దీని మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 వీడియోస్ పెట్టాను, part 1 part 2 అని. నేను అవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఆల్సో పైన వీడియోలో అక్కడక్కడ ట్యాగ్ చేస్తాను. కంపల్సరీ ఆ వీడియో చూడండి. మాకు వ్యాంకోవర్లో వెదర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కెనడాలో ఉన్న అదర్ ప్రావిన్సెస్తో పోల్చుకుంటే. అండ్ మాకు ఒకవేళ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మేము వితిన్ 30 minutes ట్రావెల్ చేస్తేనే మాకు స్నో మౌంటైన్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇంత స్నోని ఎక్స్పీరియన్స్ చేయడము. సో మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.